ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ అసలు దాని మూల పాథాలజీ అసలు ఏం జరుగుతుంది? వారికోస్ వెయిన్ వచ్చింది ఎవరికైనా అంటే? ఓకే. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే అండి, మనకి హార్ట్ దగ్గర నుంచి ప్రతి బాడీకి ఆర్గన్కి బ్లడ్ వెళ్తుంది. అవును. వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చేసి లంగ్స్లో ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ హార్ట్ నుంచి మళ్ళీ వెళ్తుంది. సో వెనక్కి వచ్చేయడానికి అవసరమైన నరాలని మనం వెయిన్స్ అంటాం. సో ఆ వెయిన్స్లో ఏంటంటే పర్టికులర్లీ కాళ్ళలో మనం ఉంచున్నప్పుడు, సో పైకి హార్ట్ వైపు కాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ రావాలంటే ఇట్ షుడ్ గో అగెయిన్స్ట్ ద గ్రావిటీ. సో ఆ గ్రావిటీకి అగెయిన్స్ట్కి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ కిందకు వచ్చేయకుండా పూల్ అయిపోకుండా వెయిన్స్లో వాల్వ్స్ ఉంటాయి. సో ఈ వాల్వ్స్ ఏంటంటే బ్యాక్ ఫ్లో ప్రివెంట్ చేస్తాయి. సో ఏ కండిషన్ వల్ల అయినా సరే ఈ వాల్వ్ అనేది డ్యామేజ్ అయినా, డిస్ఫంక్షనల్ అయినా, స్ట్రక్చరల్ డ్యామేజ్ అవ్వచ్చు, ఫంక్షన్ పోవచ్చు. సో ఆ వాల్వ్ ఫంక్షన్ పోయి పూలింగ్ ఆఫ్ బ్లడ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ పూల్ అయినప్పుడు ఏమవుతుందంటే నరాలు ఉబ్బుతాయి. సో న్యాచురల్లీ ఒక పైప్ మనం పైన పట్టేసుకోవడం లేకపోతే ఫ్లో పెంచామనుకోండి, బెలూన్ కానీ పైప్ కానీ పెద్దది అవుతుంది, సేమ్ నరాలు ఉబ్బుతాయి. సో నరాలు ఉబ్బినప్పుడు ఏమవుతుందంటే అందులో ప్రెషర్ పెరుగుతుంది. సో ఆ ప్రెషర్ మళ్ళీ స్కిన్ మీద పడుతుంది. సో అక్కడి నుంచి స్కిన్ చేంజెస్ అవుతుంది. ఫస్ట్ కాళ్ళు నల్లబడతాయి, పిగ్మెంటేషన్ వస్తుంది, ఆ తర్వాత చర్మం గట్టిపడుతుంది, ఏదో ఒక రోజు ఒక చిన్న దెబ్బ గీరుకోవడం ఏదో జరుగుతుంది, అది పెద్ద పుండు అవుతుంది. సో దానికి ఏంటి బ్లడ్ థిన్నర్స్ అలాంటివి ఇస్తారండి? సో బ్లడ్ థిన్నర్స్ కాదు, దానికి ఏంటంటే దేర్ ఆర్ 2 మోడ్స్. ఒకటేంటి నాన్ ఆపరేటివ్, ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు, ఇంకా పుండు పడలేదు, ఆర్ మేజర్ వాల్వ్ డ్యామేజ్ లేదు అనుకున్నప్పుడు, సో విల్ గివ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ కంప్రెషన్ థెరపీ. సో కంప్రెషన్ థెరపీ ఏంటంటే స్టాకింగ్స్లో ఉంటాయి. సో అవి ఏంటంటే ఆ ప్రెషర్ ఆ సాక్స్ ఇచ్చే ప్రెషర్ వల్ల, ఈ పర్టికులర్ స్టాకింగ్స్ ఇచ్చే ప్రెషర్ వల్ల ఏదైతే నరం ఉబ్బిపోయిందో ఆ బయట నుంచి ప్రెషర్ వల్ల దగ్గరికి వస్తుంది. అది ఉబ్బిన నరానికి ఉబ్బకుండా చేయలేరా? ఉబ్బకుండా చేయలేరా? సో ఉబ్బకుండా చేయలేం. సో ప్రీడిస్పోజ్డ్ ఎవరన్నా ఉంటే, నేను చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్. సో లెట్ దెమ్ బి యాక్టివ్, లెట్ దెమ్ బి హైడ్రేటెడ్, లెట్ దెమ్ లూజ్ వెయిట్ ఇఫ్ దే హ్యావ్ ఎక్సెస్ వెయిట్. అది కాకుండా దేర్ ఆర్ సర్టన్ టైప్ ఆఫ్ స్టాకింగ్స్, ఈ సాక్స్ లోనే లోవర్ గ్రేడ్ ఉంటాయి. సో ఆ లోవర్ గ్రేడ్ స్టాకింగ్స్ ఇచ్చి వేసుకోవాలి. ఇట్ ప్రాబబ్లీ డిలే ఇట్, అంతే కదా? ఇట్ విల్ డిలే ఇట్. మీరు అన్నట్టు వాళ్ళకి ఆల్రెడీ ప్రీడిస్పోజ్డ్ కండిషన్ ఉంటే గనక ఇట్ మీన్స్ దే ఆర్ ప్రోన్ టు ఇట్. సో యూ కెన్ ఓన్లీ డిలే ఇట్ ఫర్దర్ బై ఒకటి వెయిట్ మేనేజ్మెంట్, రెండు మీరు అన్నట్టుగా స్టాకింగ్స్. సో వీ కెన్ డిలే ఇట్ అండ్ వీ కెన్ మేక్ దమ్ మోర్ కంఫర్టబుల్ కూడా. అట్ ద సేమ్ టైం సిమ్టమ్ రిలీఫ్ కూడా ఉంటుంది. సో దే విల్ బి మోర్ కంఫర్టబుల్. ఈ వారికోస్ వెయిన్స్ తీవ్ర రూపం దాలిస్తే ఏం జరుగుతుంది? తీవ్ర రూపం దాలిస్తే ఏమవుతుందంటే కాళ్ళ మీద పుండ్లు పడతాయి. సో ఆ పుండ్లు మనం సాధారణంగా పుండ్లు పడితే ఏం చేస్తాం, ఆయింట్మెంట్ రాసుకుంటాం, డ్రెస్సింగ్ చేస్తాం, తగ్గుతుందని వెయిట్ చేస్తాం. సో ఇది ఎన్నేళ్ళైనా తగ్గదు. సో రూట్ కాజ్ ట్రీట్ చేయకుండా తగ్గదు అనమాట. సో దానికి తోడు కాళ్ళు బరువెక్కడం, చర్మం నల్లగా అయి గట్టిగా అయిపోవడం, డ్రైనెస్ వచ్చేయడం, సో నరవడం ఇబ్బంది పడడం, సో ట్రావెల్ చేస్తే కాళ్ళు వాచిపోవడం, విపరీతమైన పెయిన్ ఉంటుందని కొంతమంది. బాబాయ్.